అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. విజయవాడ మనశంకర వరప్రసాద్ సినిమా పూర్తయింది. పబ్లిక్ బయటకు వస్తున్నారు. సినిమా చూస్తున్న వాళ్ళు ప్రేక్షకులు బయటకు వస్తున్నారు. వాళ్ళ ఒపీనియన్ తీసుకుందాం, ఏ విధంగా సినిమా ఉందో వాళ్ళ మాట్లాడి అడిగి తెలుసుకుందాం. ఒకసారి సినిమా టాక్ ఏంటి అడిగి తెలుసుకుందాము. సినిమా చాలా చోట్ల నుంచి చాలా పాజిటివ్ టాక్ వస్తున్న నేపథ్యంలో సినిమా చూస్తున్నారు. భయ్యా సినిమా చూసావా? ఎలా ఉంది సినిమా? సినిమా బాగుందని చెప్తూ ఉన్నారు. ఒకసారి ప్రేక్షకులతో మాట్లాడదు. ఏమండి సినిమా ఎలా ఉందండి? చాలా చాలా బాగుంది. ఏంటి హైలైట్స్ ఏంటి సినిమాలో? హైలైట్ అంటే సంక్రాంతి సూపర్ హిట్ అది, అంత మించి ఏం లేదు. ఎలా ఉంది చిరంజీవి గారు యాక్టింగ్ ఎలా ఉంది? చాలా బాగుంది. వెంకటేష్ కంటే చాలా బాగున్నాడు. చాలా బాగుంది. అనిల్ రావుపూడి డైరెక్షన్ ఎలా ఉంది? బాగా తీసుకొచ్చాడు. ఫ్యామిలీ కంప్లీట్ ఫ్యామిలీ అంటారు, ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. అంటే పాత వింటేజ్ చిరంజీవిని చూపించారంటున్నారు. డిఫరెంట్ స్టోరీలో ఈయన ఒక యాంగిల్లో మంచి యూత్ పర్ఫార్మెన్స్ చేశాడు. బాగుంది. సంక్రాంతికి నెంబర్ 1 హిట్. ఫ్యామిలీస్ అంతా అంటే నెంబర్ 1 అంటే ఇంకోటి ఏదో సినిమా ఉందిగా, ఇది అదేదో రౌతాజీ ఏదో ఉందిగా, బెటర్. ఓకే, చాలా బాగుంది. చాలా బాగుంది. ఓకే, ఇది చాలా బాగుందని చెప్తూ ఉన్నారు. అందరూ కూడా సినిమా పాజిటివ్ టాక్ వచ్చిందని కూడా చెప్తున్నారు. కొంతమంది సినిమా చూసారా? ఎలా ఉంది సినిమా? బాగుంది. ఏంటి ఎలా హైలైట్స్ ఏంటి సినిమా? ఆల్మోస్ట్ అన్ని బాగానే ఉన్నాయి. ఆల్మోస్ట్ అన్ని పర్లా. ఈ సంక్రాంతికి పండగ సినిమా అయిపోద్ది, ఇంకే డౌటే లేదు అసలు. బ్లాక్ బస్టర్ అలా అనలే కానీ కానీ పండగ సినిమా ఆల్మోస్ట్ అందరూ పండగ సినిమా ఫిక్స్. ఇంకా డాన్సెస్ కానీ అవన్నీ ఫైట్స్ అన్ని బాగానే ఉన్నాయి కానీ పండగ సినిమా ఇంకా డౌటే లేదు అందులో. పండగ సినిమా ఫిక్స్. ఇది పండగ సినిమా అని చెప్తూ ఉన్నారు ప్రేక్షకులు. సినిమా చాలా బాగుందని చెబుతున్నారు ప్రేక్షకులు. ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. చాలా చోట్ల నుంచి పాజిటివ్ టాక్ అయితే వస్తున్న నేపథ్యంలో మరికొంతమంది సినిమా చూసిన వాళ్ళు వస్తున్నారు. వాళ్ళతో ఒకసారి మాట్లాడదాం. సినిమా ఎలా ఉందో. సార్ ఎలా ఉంది సార్? సినిమా ఎలా ఉందండి? ఏంటి సార్ హైలైట్స్ ఏంటి సార్ సినిమాలో? ఎలా ఉంది సార్ హైలైట్స్? చిరంజీవి హైలైట్ యాక్టింగ్ ఎలా ఉంది? బాగుంది. ఇది యాక్టింగ్ అదిరిపోయిందని చెప్తున్నారు ఫ్యాన్స్ అంతా కూడా. సినిమా థియేటర్ నుంచి ఇప్పుడే బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. విజయవాడలో చాలా థియేటర్లో ఇదే విధమైన టాక్ నడుస్తుంది. సినిమా సంక్రాంతి హిట్ అంటూ, సంక్రాంతి బ్లాక్ బస్టర్ అంటూ చెప్తూ ఉన్నారు. ఫ్యాన్స్ కోలాహలం కూడా కొనసాగుతుంది. కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. సినిమా ఏ విధంగా ఉంది, చిరంజీవి యాక్టింగ్ ఏ విధంగా ఉంది, ఒకసారి వాళ్ళతో మాట్లాడదాము. ఒకసారి వాళ్ళతో అడిగి తెలుస్తుంది. సార్ ఎలా ఉంది సినిమా? చూసారు ఎలా ఉంది? సినిమా చాలా బాగుంది. సంక్రాంతికి అన్నయ్య గారు సినిమా హిట్ కొట్టారు. ఏంటి హైలైట్స్ ఏంటి సినిమా హైలైట్స్ ఏంటి? అన్నయ్య గారు యాక్టింగ్, వెంకటేష్ గారు పర్ఫార్మెన్స్, కామెడీ, ఫైట్స్, సాంగ్స్, మొత్తం సినిమా ఓవరాల్ సూపర్ హిట్. కంప్లీట్ మీల్సా? కంప్లీట్ మీల్స్. అనిల్ రావుపూడి గారు ఎక్కడా కూడా తన మార్క్ అసలు మిస్ అవ్వలేదు. ఈసారి కూడా సంక్రాంతికి ఆయనే వినరు. అంటే కొంత నెగిటివ్ ప్రచారం తీసుకొచ్చి సీరియల్ లాగా ఉంది. అసలు అలాంటిది ఏం లేదు. మీరు రేపు మార్నింగ్ అసలు ఇంకా పర్ఫెక్ట్, ఇదంతా ఫ్యాన్ షో అయినా కానీ రేపు మార్నింగ్ పర్ఫెక్ట్ తెలిసిపోతుంది. ఫ్యామిలీస్ మొత్తం క్యూ కడతాయి ఇంకా పక్కా, ఎటువంటి డౌటే లేదు. ఓకే, సినిమా అయితే డెఫినెట్లీ సూపర్ హిట్. అసలు ఎలాంటి డిసప్పాయింట్ చేయలేదు. ఓకే, ఇది సినిమా ఎక్కడ డిసప్పాయింట్ చేయలేదని చెప్తున్నారు. మరికొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదానా. సినిమా ఎలా ఉంది? సూపర్. హైలైట్స్ ఏంటి? చిరంజీవి అండ్ వెంకటేష్ కాంబినేషన్ సూపర్ సినిమాకి. ఓకే, ఇది చిరంజీవి వెంకటేష్ కాంబినేషన్ సూపర్గా ఉందని చెప్తూ ఉన్నారు. పూర్తిగా ఫ్యాన్స్ అంతా కూడా మంచి జోష్లో వస్తున్నారు. సినిమా మొత్తం చాలా బాగుందని ఫ్యాన్స్ అంతా కూడా చెబుతున్నారు. ఒకసారి మరికొంతమంది ఎలా ఉందన్న సినిమా? సినిమా చాలా బాగుందండి. ఏంటి హైలైట్స్ ఏంటి సినిమాకి? ఆ సినిమాకి స్టోరీ బాగుంది. అంటే చిల్డ్రన్స్ చిరంజీవి గారు కలిసిన సన్నివేశాలు కానీ, వెంకటేష్ చిరంజీవి కలిసిన సన్నివేశాలు కానీ, సాంగ్స్ కానీ, టోటల్గా ఫ్యామిలీస్ అందరూ బాగా చూసే కనెక్ట్ అయ్యాయి. చిరంజీవి గారికి మంచి సినిమా ఇచ్చారు సంక్రాంతికి. ఇది చిరంజీవికి మరోసారి మంచి సినిమా పడిందని ఫ్యాన్స్ ప్రేక్షకులు అంతా చెప్తున్నారు. సినిమా థియేటర్ నుంచి ప్రేక్షకులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. వాళ్ళ దగ్గర నుంచి కూడా అడిగి తెలుస్తున్నారు సినిమా ఎలా ఉందో. ఒకసారి మాట్లాడదాం. అన్న ఎలా ఉంది సినిమా? ఎలా ఉందన్న? చాలా బాగుంది. ఏంటన్న హైలైట్స్ ఏంటి సినిమాలో? స్క్రీన్ ప్లే బాగుంది, సాంగ్స్ బాగున్నాయి, చిరంజీవి వింటేజ్ లుక్ చాలా బాగుంది. యాక్టింగ్ ఏమైనా కొత్తగా ఉంది దీంట్లో? ఎక్స్ట్రాడినరీ ఉంది. చాలా కొత్తగా వింటేజ్ చిరంజీవి చూసే ఉన్నారు. చాలా అంతా బాగుంది. చాలా బాగుంది. అంటే అనిల్ రావు డైరెక్షన్ గురించి బాగుందండి. అంతా బాగుంది. చాలా ఫ్యామిలీస్ చూడొచ్చా కంప్లీట్ గా? పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్. సాంగ్స్ బాగున్నాయి, చాలా బాగున్నాయి, చాలా బాగుంది. ఇది మొత్తం ఫ్యాన్స్ అంతా కూడా చాలా బాగుందని చెప్తూ ఉన్నారు. కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడుతూ సినిమా చూసిన వాళ్ళు. ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అండి. సంక్రాంతికి ఫుల్ ఫ్యామిలీ వచ్చి చూడాల్సిన సినిమా. ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఏమంటే ఎలా ఉందండి మూవీ? ఎలా ఉందని చూసారు కదా?
అమ్మ ఎలా ఉందమ్మా? సూపర్ గా ఉంది. ఏం హైలైట్స్ ఏంటి సినిమాలో? సినిమాలో చిరంజీవి గారు ఈ వయసుకి కూడా అంత బాగా డాన్స్ చేశారంటే అదే హైలైట్. సూపర్ గా ఉంది. సూపర్ సూపర్ అన్న, వింటేజ్ చిరంజీవి అన్న. ఇది ఫ్యాన్స్ కోలాహలం కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో యునానిమస్ గా చెప్పండి సార్, ఎలా ఉంది సినిమా? బాగుందన్న. హైలైట్స్ ఏంటి సినిమా హైలైట్స్? సినిమా మొత్తం హైలైటే. సినిమా మొత్తం హైలైట్. చిరంజీవి గారి వింటేజ్ లుక్ అవన్నీ చిరంజీవి ఎప్పుడు వింటేజ్ అన్న, ఎప్పుడు ఎక్కడ ఉంటాడు చిరంజీవి. హైలైట్ చాలా బాగుందన్న. సినిమా స్క్రీన్ ప్లే కానీ, స్టోరీ కానీ, నెరేషన్ కానీ ఎలా తీయాలి అనేది అనిల్ రావుపూడిని చూసి మిగతా డైరెక్టర్లు నేర్చుకోవాలి. బడ్జెట్ ఒకటే కాదు, అన్ని రకాలుగా కూడా బాగా చేశాడు. చిరంజీవి అయితే ఇంకొక మళ్ళీ ఒక ఆయన మా అందరికంటే పెద్ద అన్నయ్య, ఇంకో 100 ఏళ్ళైనా అలాగే ఉండాలి. వెంకటేష్ కానీ, నయనతార కానీ అసలు అన్నీ చాలా అయింది. ఒక పండక్కే విందు భోజనం లాంటి సినిమా ఇచ్చాడు అన్నయ్య. థ్యాంక్ యూ ఆల్. హ్యాపీ సంక్రాంతి. ఇది సినిమా మొత్తం కూడా అదిరిపోయిందని చెప్తున్నారు ఫ్యాన్స్ కానీ, అభిమానులు కానీ, లేకపోతే ప్రేక్షకులు అంతా కూడా సినిమా అద్భుతంగా ఉందని చెప్తున్నారు. ఎలా ఉందని సినిమా? బాల్ సూపర్ హైలైట్స్ ఏంటి సినిమాలో? ఇద్దరు కాంబినేషన్ సూపర్. వయసు ఇచ్చా కూడా వయసేమి ఆలోచించకుండా బాగా చేశారు. అది అంతే, బాగుంది, చాలా బాగుంది. అందరూ కూడా బాగుందని చెప్తున్నారు. భయ్యా ఏంటి సినిమా ఎలా ఉంది? టాలీవుడ్ లో మొన్న హీరో ఎప్పుడైనా పోటీకి రావచ్చు సినిమాకి, చూసుకుందాం. వాస్ ఇస్ బ్యాక్ అంటూ చెప్తూ ఉన్నారు ఫ్యాన్స్ అంతా కూడా. ఒకసారి చిరంజీవి ఫ్యాన్స్ మరికొంతమంది ఉన్నారు. ఎలా ఉంది సినిమా? ఎలా ఉంది? సూపర్. ఏంటి హైలైట్స్ ఏంటి సినిమా మొత్తం? సినిమా చిరంజీవి గారు హైలైట్. చిరంజీవి హైలైట్. యాక్టింగ్ ఎలా ఉంది? ఆయన మళ్ళీ గరాణా మొగుడు చిరంజీవి చూసాం. గరాణా మొగుడు అంతే, గరాణా మొగుడు చిరంజీవి, ఇంకా ఏ చిరంజీవి కదా. గరాణా మొగుడు చిరంజీవి చూసాం. ఫ్యాన్స్ ఆకలి తీరిపోయిందా? డైరెక్టర్ మాత్రం నిజంగా అనిల్ రావుపూడికి మేము చాలా మీడియా ద్వారా చెప్తున్నాం. చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే థ్యాంక్స్ అని ఒక మాట చెప్పలేము కానీ సూపర్. లేడీ ఫ్యాన్స్ కూడా ఉన్నారు, వాళ్ళతో ఒకసారి మాట్లాడదు. వాళ్ళు ఏ విధంగా ఫీల్ అవుతారో. ఏమంటే సినిమా ఎలా ఉందండి? చాలా చాలా బాగుందండి. ఫ్యామిలీ అంతా కూర్చొని ఎంజాయ్ చేసే మూవీ. కామెడీ చిరంజీవి కామెడీ బాగుంది, డాన్స్ బాగుంది, డైలాగ్స్ బాగున్నాయి, అన్ని బాగున్నాయి. చింపేశాడు, ఇంకో మాట లేదు. ఎలా ఉందండి మూవీ? బాగుంది, చాలా బాగుంది. సినిమాలో? ఇది ఫ్యాన్స్ అంతా కూడా ఒకసారి చెప్పండి అన్న, ఎలా ఉంది సినిమా? నో క్లాస్, నో మాస్, ఓన్లీ బాస్. వింటేజ్ చిరంజీవి బ్యాక్. ఎస్ ఆఫ్ కోర్స్. అనిల్ రావుపూడి ఎంత సక్సెస్ అంటే సినిమా చాలా బాగా తీశారు. చాలా కాలం తర్వాత బాస్ మనం ఇలా చూడడం జరుగుతుంది. చాలా బాగుంది. ఎక్కడికంటే కలెక్షన్స్ ఎక్కడికి లాగు చేరుకుంటున్నారు? కలెక్షన్లు రూల్ చేస్తాయి. సంక్రాంతి బాస్ రూల్ చేస్తాడు ఈసారి. సీనియర్. ఇది సీనియర్ అంటూ ప్రభాస్ చెప్పిన డైలాగ్ చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ సినిమా యునానిమస్ గా పాజిటివ్. జై చిరంజీవి. ఇది ఓవరాల్ గా ఫ్యాన్స్ కోలాహలం మాత్రం కనబడుతుంది. లేవు. చిరంజీవి సినిమా అంటే చిరంజీవి లాగే ఉంది. సంక్రాంతికి సంబరాలు చేసుకోవాలంటే ప్రతి ఒక్కరు కూడా సంబరాలు చేసుకోవచ్చు. ఇది ఫస్ట్ టైం సంక్రాంతికి మళ్ళీ సంక్రాంతికి నెక్స్ట్ వచ్చే సినిమా కూడా అలాగే ఉండాలని మనం కోరుకుంటున్నాం. జై చిరంజీవ, జై చిరంజీవ, జై చిరంజీవ. ఇది ఫ్యాన్స్ అంతా కూడా చాలా అద్భుతంగా ఉందని చెప్తున్నారు. చిరంజీవి యాక్టింగ్ కానీ, వింటేజ్ లుక్ కానీ, అనిల్ రావుపూడి డైరెక్షన్ కూడా చాలా అద్భుతంగా ఉందని ఫ్యాన్స్ అంతా చెప్తున్నటువంటి పరిస్థితి విజయవాడ నెలకొంది. కెమెరా పర్సన్ సురేంద్ర రాజేష్, బిగ్ టీవీ, విజయవాడ నుండి. వెంకటేష్, చిరంజీవి సూపర్. వాడెవడమ్మా వీడెవడమ్మా, చిరంజీవికి మొగుడెవడమ్మా అన్నట్టుగా ఉంది. సంక్రాంతికి అనిల్ రావుపూడి, సంక్రాంతి వస్తుందంటే అనిల్ రావుపూడి ఉండాలి. సినిమా చాలా బాగుంది. చిరంజీవి గారు, వెంకటేష్ గారి టైమింగ్ ఎక్సలెంట్. ఈ సంక్రాంతికి ఉగాది పచ్చడి, నవరసాలు ఎలాగైతే కలిపి ఉంటుందో అలాంటి పిక్చర్ అన్ని A to Z కామెడీ దగ్గర నుంచి అన్నీ ఉన్నాయి. ఫ్యామిలీ ఫుల్ కంప్లీట్ ఫ్యామిలీ అంటే సూపర్ హిట్ సినిమా. అనిల్ రావుపూడి మనం కామెంట్ చేశారు, సంక్రాంతికి చుట్టాలు వస్తారు, నేను కూడా అలా ఇళ్లలోకి వెళ్ళాలి, ప్రేక్షకుల ఇళ్లలోకి వెళ్ళాలని కోరుకుంటాను. ప్రతి ఒక్కళ్ళు చుట్టాలతో సహా చిన్నపిల్లల దగ్గర నుంచి అవ్వాతాతల వరకు ప్రతి ఒక్కళ్ళు చూసే సినిమా ఇది. A to Z అన్ని ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా. సంక్రాంతికి బ్లాక్ బాస్టర్. సంక్రాంతికి కొట్టాడు అనిల్ రావుపూడి, చిరంజీవి గారు. జై చిరంజీవ. చాలా బాగుందన్న. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అంతా. మూవీ అంతా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. మూవీ మొత్తం మా కుర్రోళ్ళకి కాదు, ఇది ఓన్లీ ఫ్యామిలీకి. బాస్ అలా నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. బాగా కానీ ఫ్యామిలీస్ బాగా అర్థమైద్దిగా. మాకేమవుతుందిగా, మేము అంతసేపు చిర్రు అని వస్తాం. అసలు మామూలు చింపేశాడు అన్న. అసలు ఈ జనరేషన్ కూడా ఈ జనరేషన్ వాళ్ళకి తెలియదు కదా చిరంజీవి కామెడీ టైమింగ్. వాళ్ళకి కూడా చక్కగా వాళ్ళకి కూడా చిరంజీవి ఇంత బాగా చేయగలడా కామెడీ
అనేది చాలా బాగుంది. సినిమా ఏంటంటే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అంతా అది. కానీ కొంత సినిమా రిలీజ్ కాకముందు కొంత నెగిటివ్ స్ప్రెడ్ చేశారు, సీరియల్ లాగా ఉంది. ఇప్పుడు ప్రతి దానికి ట్రోల్సేగా, ప్రతి సినిమాకి దేనికి లేదు, ఏ హీరోకి లేదు, ఇవన్నీ కామనే. అది మీరు ఏమన్నా ట్వీట్ చేసినా సరే మీడియా ద్వారా మీరు తెలియపరచాలండి. మీడియా ద్వారా మీరు తెలియపరచాలి. మా స్పందన సంక్రాంతికి హిట్తో వచ్చారు చిరంజీవి గారు. అలానే రేపు రాబోయే రవితేజ గారి సినిమా కానీ, శివానంద్ సినిమా గారు కానీ ఇలానే ఆడాలని కోరుకుంటున్నాను. మొన్న ప్రభాస్ గారి సినిమా అలాగే నెగిటివ్ టాక్ తెచ్చారు నైట్ షో చూసి. కానీ బాస్ సినిమా అలా కాదు, బాగుంది, చాలా బాగుంది. కానీ రాబోయే సంక్రాంతిలో వచ్చే అందరు హీరోల సినిమాలు బాగుండాలి. చిన్న పిల్లలతో సైతం ఈరోజు G3లో స్క్రీన్ 1లో అల్లాడిచ్చారు. చిన్నపిల్ల వాళ్ళకి చిరంజీవి గారు ఎవరో కూడా తెలియదు. వాస్తవంగా వాళ్ళు పేపర్లు చిందేశారు. వాస్తవంగా అయితే అది బాస్ సినిమా అంటే. కానీ ప్రతి సినిమా ఆడాలి. మొన్న ప్రభాస్ గారి సినిమాకి కూడా అలాగే నెగిటివ్ టాక్ తెచ్చారు, అలా తేగూడదు. అది చూసుకోండి వాస్తవంగా. సినిమాలో ఎంటర్టైన్మెంట్ కానీ ఫైట్స్ కానీ ఇవన్నీ చాలా బాగున్నాయి అన్ని కూడా. చిరంజీవి యాక్టింగ్ డాన్స్ ఎలా? అసలు డాన్స్ అయితే కొట్టేశారు, సూపర్. 2 కళ్ళు చాలే చూడడానికి. ఫ్యామిలీ మొత్తం చూడొచ్చు సినిమాని. చాలా బాగుండేది. ఈ సంక్రాంతికి బ్లాక్ బస్టర్ మూవీ ఇదే. ఇన్ఫినిటీ వచ్చింది దానికి. ఇంకెవరు యాక్టింగ్ నచ్చింది నీకు బాగా? నాకా వెంకటేష్, నయనతార ఆవిడ కూడా బాగుంది. పాప ఎలా ఉందమ్మా సినిమా? చాలా బాగుంది. ఏమి నచ్చింది సినిమాలో? అంతా నచ్చింది. నచ్చడానికి ఏముంది, బ్లాక్ బస్టర్ అంతే. ఏంటి అంటే చిరంజీవి గురించి గతంలో చూస్తుంటావు, ఇప్పుడు ఈ సినిమాలు ఎలా ఉంది? ఈజ్ ఎవర్ గ్రీన్, ఎప్పటికైనా ఈజ్ సూపర్ స్టార్ అంతే. పవన్ కళ్యాణ్ తర్వాత ఏంటి, వీళ్ళిద్దరు కలిస్తేనే ఒక బ్లాక్ బస్టర్. సో కామెడీ, చిరంజీవి, వెంకటేష్ చాలా బాగుంది. చూసాం, కొత్త చిరంజీవి చూసాం, ఒకప్పుడు చిరంజీవి చూసాం. అన్ని సాంగ్స్ అన్ని చాలా బాగున్నాయి. ఒక అభిమానిగా చెప్తున్నాను, చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమా సంక్రాంతికి నెంబర్ 1 హిట్. ఈ సినిమాని మించిన సినిమా రాదు సంక్రాంతికి, ఇది మాత్రం పక్కా. మన శంకర వరప్రసాద్ చిత్రం ఇప్పుడే చూసి వచ్చడం జరిగింది. చిరంజీవి గారు ఒక 25 ఏళ్ల క్రితం ఉన్న చిరంజీవి గారిని మరొక మారు మళ్ళీ బయటికి తీసి చూపించారు. ప్రతి ఒక్క మెగా అభిమాని ఎంతో సంతోషంగా ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ టు సుస్మిత గారు అండ్ అనిల్ రావిపూడి గారు. ఇటువంటి చిత్రాన్ని మాకు అందించినందుకు మెగా ఫ్యాన్స్ అందరి తరపున కూడా, విజయవాడ చిరంజీవి తరపున మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. జై చిరంజీవ. సూపర్ ఉంది, ఎరగదీస్తాడు. బాస్ ఈజ్ బ్యాక్. కామెడీ, ప్లాస్టిక్ కామెడీ, ఎరగదీస్తాడు కామెడీ. అసలు ఆ పంచులు వేయడం కానీ, మామూలు వాళ్ళ పంచులు, రైటింగ్ ఎక్సలెంట్. అసలు ఫ్యాన్ మూమెంట్లు ఎక్కడో 1-2 ఉంటాయి ఒక్కో సినిమాలకి, లేకపోతే 4-5 ఉంటాయి. సినిమా మొత్తం హై మూమెంట్స్, ఎక్కడికక్కడ హై మూమెంట్సే. కొన్ని సినిమాలకి ఫస్ట్ హాఫ్ డౌన్ ఉంది, ఫస్ట్ హాఫ్ హై ఉంది, ఇలా చెప్తాడు. దీనికి 2 దేనికి దానికి టాప్ నా చిరగొట్టేశాడు సినిమా మాత్రం. డాన్స్ కానీ, హుక్ స్టెప్స్ కానీ, అది కానీ ఇది కానీ దేనికి దానికి ఎరగదీస్తాడు. అసలు మార్క్ నిలబెట్టాడు. చిరంజీవి మళ్ళీ వెనక్కి తీసుకొచ్చాడు. ఒకప్పుడు వింటే చిరంజీవి చెప్పినట్టే వెనక్కి తీసుకొచ్చాడు. 100% తీసుకొచ్చాడు. ఇంకా మోర్ దెన్ ఎక్కువ తీసుకొచ్చాడు. ఆ హై మూమెంట్స్ కానీ ఎరగొట్టేశాడు అంతే, ఇంక డౌటే లేదు. హుక్ స్టెప్స్ పెట్టాడు, బాగా పెట్టాడు. దేనికి దానికే. వెంకటేష్ క్యామియో కూడా బాగుంది సినిమాలో, కరెక్ట్గా సెట్ చేశాడు. ఆయన తక్కువ చేసింది లేదు, ఏం లేదు, ఎరగొట్టేశాడు. ఇద్దరు బాగా చేశారు. చాలా బాగుంది. ఫుల్ మీల్స్, నిజంగా చెప్తున్నాను. కామెడీ మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నవ్వుకుంటూనే ఉంటారు మూవీలో. ఫుల్ ఫ్యామిలీ ఓరియంటెడ్, ఫైట్ సీన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అనిల్ రావిపూడి చిరంజీవిని ఎలాగైతే ముందర జనరేషన్ చూడాలనుకుంటున్నారో అలా ప్రజెంట్ చేశారు. ఒక ఘరానా మొగుడు ఆ జోనర్ ఎలా ఉంటుందో సేమ్ అలా తీసుకొచ్చారు అనమాట. చాలా బాగుంది. ఇంకా ఏమున్నాయి హైలైట్స్ అంటే కథ? వెంకటేష్ గారు, నయనతార, చిరంజీవి, ఈ ముగ్గురు సినిమాని అలా మలిచేశారు. చాలా అల్టిమేట్గా ఉంది మూవీ. కొత్త జోనరా ఇదంతా కాదు. మూవీ ఎలా ఉంది, సంక్రాంతికి ఏంటి, ఏం కావాలి, సంక్రాంతికి ఏం కావాలి, అది ఫుల్గా ఇచ్చేశారు. ఎన్ని కోట్లు వసూలు చేయండి? మొన్న లాస్ట్ సంక్రాంతికి 300 కోట్లు. సినిమా ఎంత ఎక్కడికి వెళ్ళి ఆగిద్ది అనుకుంటున్నారు? ఎక్కువ చెప్తే మీరు ఎక్కువ అనుకుంటారు. పర్లేదు చెప్పండి మీ ఒపీనియన్. 500 ఈజీగా వెళ్ళదు, ఈజీగా అల్టిమేట్గా వెళ్ళిపోద్ది. ఫ్యామిలీస్ క్యూ కడతాయా? అమ్మో అసలు మీకు తిరుగులేదు, రేపు నుంచి అసలు ఖాళీ ఉండదు. అంత బాగుంది మూవీ, చాలా బాగుంది. నిజంగా చెప్తున్నా, గుండె నిండిపోయింది.
అంత బాగుంది మూవీ. గుండె అలా నిండిపోయింది అన్నమాట సినిమా చూస్తుంటే. నవ్వి 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 అసలు చాలా హ్యాపీ అనిపించింది. చిరంజీవి గారి యాక్టింగ్ చాలా బాగుంది. ట్రైలర్ వచ్చినప్పుడు సీరియల్ లాగా ఉంది, సాగదీత. నిజంగా చెప్తాను, నేనే చెప్తాను, ట్రైలర్ వచ్చినప్పుడు తిట్టుకున్నా అనిల్ రావుపూడి, నిజంగా తిట్టుకున్నా. మూవీ చూసిన తర్వాత నిజంగా సారీ ఇప్పుడు 10 సార్లు అనుకున్నా. అంత బాగా తీశాడు మూవీ. మా బాబోయ్ చాలా బాగా తీశాడు. అంటే వెంకటేష్ క్యారెక్టర్ ఏమైనా ఫోర్స్డ్ గా పెట్టినట్టుందా, కథలోనే ఉందా? కథలోనే కథలోనే ఇన్వాల్వ్ చేశాడు, చాలా బాగా తీశాడు. ఆ కథలోకే నీట్గా వెంకటేష్ని తీసుకొచ్చి ఇమిడింప చేశాడు. అసలు ఎక్కడ ఏది మనకి ఏమీ లేదు, ఏదో తీసుకొచ్చి అతికిచ్చాడు అన్నట్టు లేదు. చాలా నీట్గా తీశాడు మూవీ. అసలు ఎక్కడ ఏం లేదు, చాలా బాగుంది. అంటే మన ఇప్పుడు ప్రస్తుతం ఉన్న జనరేషన్ చిరంజీవి గారి గురించి తెలియదు. కొంతమంది కొంచెం ఏదో మీమ్స్ చూసి కదా అడౌట్ చేస్తున్నారు. వాళ్ళు వచ్చి ఈ మూవీ చూడమనండి. అసలు చిరంజీవి అంటే ఏంటి, ఆయన యాక్టింగ్ అంటే ఏంటి, ఆయన ఎందుకు మెగాస్టార్ అయ్యాడు అని తెలిసిద్ది వాళ్ళు. అలా ఉంది మూవీ. అంటే అనిల్ రావుపూడి గురించి చెప్పండి. అనిల్ రావుపూడి గురించి చెప్పండి. ఆయన అంటే జనరల్గా వరుస హిట్లు వచ్చినాయి, కానీ ఎక్కడా కూడా ఈగో లేదు, చాలా నార్మల్గా ఉంటాడు. ఈ సినిమా ఎక్కడికి వెళ్తాడు? ఈ సినిమాతో ఇంకో 10 స్టెప్స్ ఎదుగుతాడు. నిజంగా అంత బాగుంది మూవీ. అతని ముందు తీసిన మూవీస్ కూడా అన్నీ చూసాము, కానీ అవన్నీ ఒక ఎత్తు అయితే ఇది ఒక ఎత్తు అండి. అంత బాగుంది మూవీ, చాలా బాగుంది, చాలా బాగా తీశాడు. అసలు సంక్రాంతి విన్నారు అల్టిమేట్గా అండి, మీరు అడగాలేంటి దీని గురించి. అల్టిమేట్ విన్నారు. అది ఏంటనేది తర్వాత చూడాలి. ప్రస్తుతానికి ఇది మాత్రం అనిల్ రావుపూడి హిస్టరీలో నెంబర్ 1 మూవీ. చిరంజీవికి కొన్నేళ్లుగా కూడా ఇది నెంబర్ 1 మూవీ. చాలా బాగా. సెకండ్ ఇన్నింగ్స్ తర్వాత ఇది పెద్ద బ్లాక్ బస్టర్ అనుకోవచ్చా? అల్టిమేట్ బ్లాక్ బస్టర్, అసలు తిరిగి చూసుకోకర్ల మూవీ. అంత బాగుంది, చాలా బాగుంది, చాలా బాగా తీశాడు. ఓవరాల్ ఈ సంక్రాంతికి విన్నర్ అంతే. మామూలు జాతరే ఏంటి, ఇంకేం ఉండదు. మీ కోడి పందాల దగ్గర ఎలా ఉంటారో ఈ సంక్రాంతికి థియేటర్ల దగ్గర అలా ఉంటారు. అసలు తీరలేదు కదా. ఏంటి మీ ఒపీనియన్ ఏంటి? సినిమా బ్లాక్ బస్టర్, సంక్రాంతి విన్నరు మెగాస్టార్. అది ఫస్ట్ సాంగ్ హుకుం హుకుం సాంగ్ ఆట ఉంది, బాగా చేపించాడు. అంటే ఆయన చేపించాడని కాదు కానీ మెగాస్టార్ ఆల్వేస్ మెగాస్టార్. ఫస్ట్ సాంగ్ అయితే ఎక్సలెంట్. సెకండ్ హాఫ్లో వెంకటేష్ గారు ఎంట్రన్స్ కానీ వెంకటేష్ గారు బాగా చేశారు. నెక్స్ట్ లాస్ట్ సాంగ్ హైలైట్ సినిమాకి. సంక్రాంతి విన్నర్ అయితే మాత్రం మెగాస్టార్. ఏంటంటే చిరంజీవి యాక్టింగ్ కొత్తగా ఆవిష్కరించారు, లేకపోతే వింటేజ్ చిరంజీవిని? వింటేజ్ చిరంజీవి అంటే శంకర్ ఎంబీబీఎస్ తర్వాత మేము మళ్ళీ చిరంజీవిని మన శంకర వరప్రసాద్లో మేము చూసాం. ఓకే, 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళారు. అసలు ఆయన అంటే ఆయన యాక్టింగే కానీ ఆయన విషయమే కానీ అంటే చెప్పక్కర్లేదు, ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎక్సలెంట్ ఆయన. ఏంటి సంక్రాంతికి మొత్తం కామెడీ జోను, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, ఓకే, మొత్తం అందరూ కూర్చొని చూడగలిగిన సినిమా మన శంకర వరప్రసాద్. అబోవ్ 10కి 8.5 మా రేటింగ్. ఓకే, ఇంకా ఏంటి హైలైట్స్ ఏంటి సినిమాలో? డాన్స్ ఎలా, హుక్ సాంగ్ ఎలా ఉంది? హుక్ సాంగ్ హైలైట్ భయ్యా అది. ఎందుకంటే ఆటా సందీప్ చేపిస్తాడు, చేపించడం పెద్ద విషయం కాదు. ఇప్పుడు డాన్స్ అనేది ఎలా చేయండి అని చెప్పడం అనేది పెద్ద విషయం కాదు, చేయటంలో పెద్ద గొప్ప. మెగాస్టార్ ఈజ్ ఆల్వేస్ మెగాస్టార్. ఎలా ఉంది సినిమా? ఎలా ఉంది సినిమా మాత్రం స్వామి? సినిమా ఎక్సలెంట్ అండ్ ఎక్సలెంట్. ఏదో మీరే ముందు చెప్పడం ఏం కాదు, సినిమా చాలా సబ్జెక్ట్ ఉంటుంది. ఎంటర్టైన్మెంట్తో ఒక చిన్న మెసేజ్ని జనాభాలో పంపించాడు చెప్పాలంటే. ఎందుకంటే ఇప్పుడున్న ఫ్యామిలీ సిచ్యువేషన్స్ కానీ ఎవరైనా సఫర్ అయ్యే దాని గురించి చాలా చిన్నగా అందరికి అర్థమయ్యేలాగా చాలా ఎంటర్టైన్మెంట్ చూపించాడు. అంటే ఇది మామూలుగా ఈ కామెడీ లోపల చూపించడం జనాభాకి చాలా సున్నితంగా వెళ్తుంది. దీన్ని అర్థం చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. సినిమా మాత్రం ఫుల్ 100% ఎంటర్టైన్మెంట్. ఈ సంక్రాంతికి ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ మూవీ. దీనికి 5 out of 5 100% ఇవ్వచ్చు. ఎందుకంటే మనం స్టార్టింగ్ టు ఎండింగ్ ఇంత ఎంటర్టైన్మెంట్ అయ్యే మూవీకి మనం ఇవ్వడం తప్పేం లేదు. 4లు 4.5 కూడా అవసరం, 5 ఇచ్చేయచ్చు. ఎందుకంటే ఇలాంటి మూవీకి మనం ఈరోజు 500 ఖర్చు పెట్టి వెళ్ళి చూసామంటే దాన్ని 100% మనం న్యాయం చేసినట్టే. ఆ డబ్బు మనం కష్టపడి సంపాదించాం. ఆ మూవీని చూసామంటే ఓకే, మన అమౌంట్కి మనం న్యాయం చేసాం. అంటే ఏంటి చిరంజీవిలో స్పెషల్గా అనిల్ రావుపూడి చూపించిన కొత్త అంశాలు ఏంటి? చిరంజీవిని మనం ఎప్పుడో పాత రోజుల్లో చూసాం, మళ్ళీ చూపించాడు అనిల్ రావుపూడి. అది కన్ఫామ్గా చెప్పాలంటే ఇదే థియేటర్ ముందు మనం ఎన్నో కాలంలో వెయిట్ చేసి లైన్లో నుంచి చూసిన సినిమాలు. అలాంటి సినిమాలు ఎప్పుడో చూసి మళ్ళీ గత 10 ఏళ్ళ నుంచి ఏదో ఇబ్బంది పడుతున్నాం చిరంజీవి విషయంలో.
చిరంజీవి గారి విషయంలో ఏదో ఒక ఇబ్బంది పడతా ఉన్నాం. 100% మనం ఎప్పుడో మిస్ అయిన దాన్ని ఈరోజు చూసాం కాబట్టి ఆ ఫీల్ వస్తుంది అంతే, అంతమించి ఏం కాదు. కానీ సినిమా మాత్రం 100% చాలా బాగుంటుంది, నిజంగా చాలా బాగుంటుంది. ఏదో మీడియా ముందు చెప్పడం, ఏదో దానికోసం చెప్పడం ఏం కాదు. నిజంగా ఇలాంటి సినిమా 100% ప్రతి ఒక్కరు చూడాలి, అందరూ ఖచ్చితంగా చూసి ఎంజాయ్ చేయండి. ఎందుకంటే ఇలాంటి మూవీ మళ్ళీ చూడాలన్నా చాలా బాగుంటుంది. సంక్రాంతి బాగా ఎంజాయ్ చేయొచ్చు ఈ మూవీ మాత్రం. పిల్లలు అందరూ ఫ్యామిలీ అందరూ బాగా చూసి బాగా ఎంజాయ్ చేయొచ్చు. దీనిలో ఉండే సబ్జెక్ట్ కూడా చాలా బాగుంటుంది. దీన్ని అర్థం చేసుకుంటే కూడా ఫ్యామిలీస్ అన్నీ చక్కగా ఉంటాయి, చాలా బాగుంటాయి.